ఎపిసోడ్ 5 ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్. ఎం కరుణానిధి గారు సీఎం గా ఉన్నారు. డిఎంకే ఒక సూపర్ పవర్ గా, ఓన్లీ ద్రవిడియన్ పార్టీగా మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఎంజీఆర్ గారు సినిమా రంగంలో ఒక ఎదురులేని రాకెట్ గా దూసుకెళ్తూ, ఇంకో పక్క డిఎంకే పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ, పార్టీ ట్రైలర్ గా జనాల్లో ఎంతో మంచి ఆదరణ పొందడం స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడో ఒక దగ్గర నేను హెల్ప్ చేస్తే సీఎం అయ్యారు, కానీ పార్టీలో నాకు వాల్యూ తగ్గిపోయిందని ఎంజీఆర్ గారికి అనిపించడం, ఇంకో పక్క ఎంజీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ రోజు రోజుకి పెరిగిపోతూ, డిఎంకే పార్టీలో నాకంటే ఎంజీఆర్ కి ఎక్కువ క్రేజ్ పెరిగిపోతుందని ఒక చిన్నపాటి భయం ఎక్కడో కరుణానిధి గారిలో స్టార్ట్ అయింది. కరుణానిధి గారికి 3 భార్యలు. సో ఎంజీఆర్ గారి క్రేజ్ పెరిగిపోతుందనే భయంతో కరుణానిధి గారి మొదటి భార్య కొడుకైన ఎంకే ముత్తుని సినిమాల్లోకి తీసుకొని వచ్చి భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరి పెద్ద హీరో చేయాలి, డిఎంకే పార్టీకి ఒక ఐకాన్ గా మార్చాలి అని ఎంతో ట్రై చేశారు. కానీ ఆ ప్రయత్నం ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేదు. ఎంకే ముత్తు గారు జనాల్లోకి వెళ్ళలేకపోయారు. ఇదిలా ఉండగా 1972లో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీలో కరప్షన్ పెరిగిపోతుందని, లీడర్లు అందరూ ఓపెన్ గా పబ్లిక్ ముందుకు వచ్చి వాళ్ళ ఆస్తులు, పార్టీ ఫండ్ ని బయటకు చెప్పాలని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు కరుణానిధి గారు అలా పబ్లిక్ మీటింగ్ లో పార్టీ పరువు తీశారని ఒక డిసిప్లినరీ కమిటీ వేసి డిఎంకే పార్టీ నుంచి ఎంజీఆర్ గారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే ఎంజీఆర్ గారు అన్నాదురై గారి ప్రిన్సిపల్ నుంచి డిఎంకే పార్టీ దారి తప్పుతుందని, అందుకే అన్నా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి, తమిళనాడు ప్రజలకి మంచి చేయడానికి అన్నా ద్రవిడ మున్నెట్టార్ కలగం ఏడీఎంకే దాన్నే నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఒక బలమైన సంకల్పంతో ఆల్ ఇండియా అన్నాదురై మున్నెట్టార్ కలగం ఏఐఏడిఎంకే అనే ఒక పార్టీని 1972లో పెట్టారు. ఆ తర్వాత ఎంజీఆర్ గారు తమిళనాడులో ఒక రాజకీయ ప్రభంజనం సృష్టించారు. దాని గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.